తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణలో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ అనేది ఎప్పుడూ ఒక చిన్న పోరైతే జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో నాయకులు అయితే ఎప్పుడు ఫుల్ జోష్లోనే ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇబ్బందులను ఎదుర్కొనేదైతే సామాన్య కార్యకర్తలే. అందుకే చెప్తున్నాం, సామాన్య కార్యకర్తలు ఈ పార్టీల వల్ల తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు, కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. కుటుంబం తర్వాతనే ఇంకేదైనా అనే విషయాలను కూడా పూర్తిగా అయితే త్వరలో వివరిస్తాము. అసలు ఈ రాజకీయ పార్టీల వల్ల నాయకులకు ఏ విధమైనటువంటి లాభం జరుగుతుంది, సామాన్య కార్యకర్తలు ఏ విధంగా నష్టపోతున్నారు అని. నెక్స్ట్, అధికార ప్రతిపక్ష పార్టీల మీద ప్రజల అభిప్రాయం ఏమిటి? అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ పనితీరు ఏ విధంగా ఉంది, ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఒకవేళ అధికార పార్టీ సక్రమంగా పనిచేయకపోతే ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్ష హోదాలోనే ఉందా, ప్రతిపక్షం అంటే ప్రశ్నించే తత్వం ఉన్న పార్టీ, మరి ప్రతిపక్షం నిజంగానే అధికార పార్టీని ప్రశ్నిస్తుందా, ప్రశ్నించడంలో విఫలం చెందిందా, సఫలం చెందిందా అనే అంశాలను కూడా మీ ముందుకు తీసుకొస్తాము.